కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ వాకడ సత్యబాబు తెలిపారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో ఉప ఆలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయంలో రథసప్తమి పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, హరిప్రసాద శర్మ, సందీప్ శర్మలు స్వామివారికి క్షీరాభిషేకాలు, పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి అభిషేక అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం క్యూ లైన్లు బారులు తీరాయి. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో చిన్నారులకు పాలు, భక్తులకు మంచినీరు, మజ్జిగను పంపిణీ చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆదిత్య విద్యా సంస్థల అధినేత ఎన్ శేషారెడ్డి తయారు చేయించి పంపిన ప్రసాదమును ఆదిత్య విద్యా సంస్థల ప్రతినిధులు పంపిణీ చేశారు. సందర్భంగా ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు మాట్లాడుతూ మాఘమాసోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 20వ తేదీన భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ స్వామివారికి భక్తులు తయారు చేయించిన రజత కవచాన్ని రథసప్తమిని పురస్కరించుకుని అలంకరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు కర్రి బుచ్చిరెడ్డి, ధనాలదేవి, శిల్పారశెట్టి జగదాంబ, మొల్లెటి విజయలక్ష్మి, పీతా పద్మావతి, అర్చకులు హరిప్రసాద శర్మ, శ్రీనివాస శర్మ, సందీప్ శర్మ, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శుక్రవారం వచ్చింది. ఈరోజు తెల్లవారు 3 గంటల నుంచి కూడా స్వామివారికి భక్తుల యొక్క సమక్షంలో మా దేవాలయ ధర్మాలయ శాఖ ఆధ్వర్యంలో మన కాకినాడ సిటీ అమ్మేటి శ్రీ చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో మా ఆలయ కాంగ్రెస్ సమక్షంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు సహాయ సహకారాలు జరుగుతున్నాయి. భక్తుల సహకారంతో ఈరోజు ఫ్లవర్ డెకరేషన్, ప్రసాద వితరణ మరియు అలంకారం కూడా జరిగింది. అలాగే ఈరోజు విశేషంగా స్వామి 6 నిమిషములకు వెండి కవచం, ఇద్దరు వకలతోనూ కూడా భక్తుల సహాయ సహకారంతో పెట్టడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. రేపు అనగా 18/2/24 ఆదివారం పొద్దున 4 అభిషేకం, అలాగే 20/2/24 మంగళవారం ఏకాదశి, భీష్మ ఏకాదశి జరుగుతుంది. కాబట్టి చేసి ఈ యొక్క పూజకి పాల్గొని కోరుతున్నాం. ఈరోజు రథసప్తమి మరియు భక్తుల సహాయ సహకారంతో ఒక వెండి కవచం చేయించడం జరిగింది. ఆ యొక్క వెండి కవచాన్ని ఈరోజు రథసప్తమి సందర్భంగా మంచిదని చెప్పేసి సూర్యభగవానుడికి జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు అలంకరించాలనే ఉద్దేశంతో వెండి కవచాన్ని ఈరోజు అలంకరించడం కూడా జరిగింది. తదుపరి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం ప్రసాదాన్ని కూడా స్వీకరించి అలాగే మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేసినట్టు అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, తర్వాత ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా సిటీ ఎమ్మెల్యేటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా ఆలయ కమిటీ వారు, అలాగే మా దేవస్థానం ఈవో అయినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే మా కమిటీ సభ్యులు శివగారు, కృష్ణ గారు, బుచ్చిరెడ్డి గారు, అలాగే ఇతర సభ్యులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతుంది.